హాయ్ హలో అండి నమస్తే. ఈరోజైతే మనం పచ్చిమిర్చి టమాటా చట్నీ చేసేద్దామండి. దీంట్లోకి అయితే చూడండి, చిన్న ఉల్లిపాయలు నేను 6 తీసుకున్నాను, టమాటోస్ అయితే 4, ఇంకా కరివేపాకు 2 రెబ్బలు, కొత్తిమీర కట్టలు కొంచెం అండి. ఎక్కువ అవసరం లేదు, కొంచెం వేస్తే సరిపోతుంది. నేనైతే ఈ స్టైల్లో చేస్తానండి రోటి పచ్చడి. చూడండి, ఫస్ట్ అయితే పచ్చిమిర్చికి ఘాట్లు పెట్టేసుకోవాలి. ఘాట్లు పెట్టుకోవడం వల్ల పైకి చెట్లు అండి త్వరగా వేగుతాయి కూడా. సో ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి పచ్చిమిర్చి. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకుని కొంచెం వెల్లుల్లిపాయ రెబ్బలు, కొంచెం జీలకర్ర వేసుకుని ఇప్పుడు మనం కట్ చేసుకున్నవన్నీ ఒక్కొక్కటి వేసుకోవచ్చు. ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోవచ్చు, నేనైతే ఒకసారి వేసేస్తున్నాను అన్నీ. చూడండి, కొంచెం కరివేపాకు, ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలండి. బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోండి. ఇదైతే నేను రైస్లోకి కానీ ఇంకా టిఫిన్స్లోకి కానీ ఎప్పుడైనా చేస్తానండి. ఇలాగా చాలా బాగుంటుందండి టేస్టీగా. చూడండి, ఇలా ఫ్రై చేసేసుకోండి. కొత్తిమీర కూడా వేసేసుకుందాం. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకుని ఇంకా బాగా కలుపుకొని వేయించుకోవాలండి. బాగా దగ్గరికి అయిపోవాలండి ఇవి ఎంత బాగా వేగితే అంత బాగుంటుందండి చట్నీ. మళ్ళీ మధ్యలో ఒకసారి తిప్పుకోండి, ఎందుకంటే కింద అడుగు పట్టేస్తుందండి, మాడుతుందేమో అని. మధ్యలో ఒకసారి తిప్పుకుంటూ ఉండండి. ఇందులో మనం ఏమైనా వేసుకోవచ్చండి, వంకాయలు కూడా వేసుకోవచ్చు. చాలామంది వంకాయలు వేసుకుంటారు, బీరకాయలు వేసుకుంటారు, అన్నీ వేసుకుని కూడా చేసుకుంటారండి. నేనైతే ఏం వేయట్లేదు, జస్ట్ టొమాటోస్, చిల్లీస్ అండి, కొంచెం కొత్తిమీర అంతే. మీకు రైస్లోకి అయితే కొంచెం చింతపండు ఇందులోనే వేయించుకునేటప్పుడు కొంచెం చిన్న కాడ ఒకటి వేసుకుంటే సరిపోద్దండి రైస్లోకి అయితే. నేనైతే టిఫిన్స్లోకి చేస్తున్నాను కాబట్టి చింతపండు అవసరం లేదు. చూడండి, వేగిపోయాయి. ఇప్పుడు ఈ రాయి తెలుసు కదండి అందరికీ. ఇందులో అయితే నేను కొంచెం వేసేసి నూరుతున్నాను, చాలా టైం పడుతుంది. ఇలా చేసుకుంటే చట్నీ చాలా బాగుంటుందండి, అదో టేస్ట్ వస్తుంది. మిక్సీలో వేసే కంటే ఇలా రాయిలో వేసుకున్నది మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా నూరిన తర్వాత చాలామంది ఇందులో రైస్ వేసుకుని తింటారు. అది ఆ ముద్ద అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, బాగా వేగిపోతే త్వరగా నలిగిపోతుందండి. మొత్తం అన్నీ బాగా వేగాలి. మనకి త్వరగా అవ్వాలంటే అవి బాగా వేగాలి. వేగినాక త్వరగా నలిగిపోతుంది. ఇందులో కొంచెం అల్లం వేసుకుంటే కూడా ఇంకా చాలా టేస్ట్ బాగుంటుంది. నేనైతే అల్లం వేయలేదు, మా పిల్లలు తింటారు కాబట్టి. అల్లం ముక్క కూడా చిన్న ముక్క వేసుకుంటే వేరే టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. చూడండి, మెత్తగా అయిపోయిందండి. దీన్ని మీరు తాలింపు కూడా వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా రోటీలో వేసుకుని తినేయచ్చండి. చూడండి, ఎంత బాగా నలిగిపోయిందో, మెత్తగా కచ్చాపచ్చాగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుందండి. మరి మిక్సీలో వేసినంత కాదు, బాగుంటుంది. నేనైతే ఇడ్లీ పిండితో వేసిన దోశతో అయితే తింటున్నానండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. స్పైసెస్ అన్నీ మొత్తం సరిపోయింది కరెక్ట్గా, చాలా టేస్టీగా ఉంది. అక్కడక్కడ కొత్తిమీర ఫ్లేవర్ తగులుతుంది.